పార్క్ వెళ్దామా? ఇది పార్కే, మెంట్లో వచ్చిందా నీకేమైనా? సరే ఓయోకి వెళ్దామా? నిజమే అందంగా ఉన్నావు నీకే. అన్న అబద్ధాలు చెప్పి ఇప్పుడు కూర్చొని సోది పెట్టి నాతో ఇప్పుడు ప్రాంక్ వీడియో అంటున్నావా? నా చాక్లెట్ వద్దు, మళ్ళా నన్నేమో నవ్వుతూ ఉంటారు నేను పోతుంటే చూస్తూ వెనక్కి పక్కకి. ఎందుకు నవ్వాలో? మళ్ళీ ఎందుకు వచ్చావు? నవ్వుతున్నావు కదా అట పోయి చూసి. నిన్ను చూసి నేను నవ్వానా? నేనేం నవ్వలేదు. తీసుకో, వద్దులే చాక్లెట్ ఉంచుకో పర్లేదు. నాకేమొద్దు. ప్రేమతో ఇచ్చాను, లవ్ చేయకపోతే మళ్ళీ. ప్రేమతో ఇచ్చాను, ప్రామిస్. చాక్లెట్లు కావాలి, ఫ్లవర్లు కావాలి, అబ్బాయిలకు అమ్మాయి ముద్దులు ఇమ్మంటే మటుకు ఇవ్వరు. అదేంటి అసలు మళ్ళీ ఎందుకు వచ్చి కూర్చున్నా? అంటే నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలా, ఉండమంటే ఉండాలా? నువ్వు పిలిస్తే వచ్చానా? అది కాదు, ఇక్కడ ఎందుకు కూర్చున్నా అంటున్నా. మళ్ళీ వచ్చి వెళ్ళిపోమన్నాను కదా. అక్కడ చూడు అన్ని ఫిల్ అయినాయి. యాడుంది ప్లేస్? ఇంకో అక్కడ అక్కడ ఖాళీ ఉంది, చివరి వెళ్ళి కూర్చో అక్కడ. ఇంకో ఇంకో అంటే ఎంత అందంగా ఉన్నావు తెలుసా? అంగ అంటే ఇక్కడ ఏమైంది? బొగ్గు పైన పింపుల్సా? నీకు కూడా పింపుల్స్ వస్తున్నాయా? మనిషిని కాదా నేను? అందగత్తెలకు నీ కాటుక కళ్ళు చాలా బాగున్నాయి తెలుసా? కాటుక కళ్ళు పెడితే పోతుంది మతి పోతుంది, కళ్ళను చూస్తే పోతుంది మతి పోతుంది. సింగరా నువ్వు? బాగా పాడుతున్నా. ట్రై చేయొచ్చుగా సింగర్ ఇలా తిరిగే బదులు. ట్రై చేయడం కాదు, ఆ పాట రాసింది నీకోసమే అన్నట్టుంది. కాదు. హలో, బాగా ఎక్కడైనా పిహెచ్డి చేసావా ఫ్లర్టింగ్ చేయడంలో? అదేం లేదు. మరేంటి? కొంచెం అలా చిన్నప్పుడు పిల్లలు ఉన్నారు కదా, అలా చిన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఒక ఆమెను ప్రేమించా. ఆమె బస్ కింద పడి చచ్చిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగా పిచ్చోన్నై తిరుగుతున్నా. ఏ అమ్మాయి దొరికితే ఆ అమ్మాయి లాగే ఉన్నావు నువ్వు. నిజంగా అమ్మాయి లాగే ఉన్నావు. చిన్నప్పుడు తూనిగాని నేను గాని దులిపేవాడిని. అమ్మాయి తూనికలు పట్టుకునేది. ఇద్దరం కలుసుకొని ఉన్నాం. ఒకరోజు పోతుంటే ఆ పక్క ఐస్ క్రీమ్ ఉంది, నాకు ఐస్ క్రీమ్ కావాలన్నది. నేను పోయి తెచ్చేలోపు నాకు ఐస్ క్రీమ్ అని వచ్చింది పరిగెత్తుకుంటూ. జీప్ కొట్టేసింది. నేను చూసాను సినిమా. సినిమా కాదు, రాజారాణి కాదు, నిజం స్టోరీ ఇది. తునిగా నా పేరు జాన్ వెస్లీ, అమ్మాయి పేరు మేరీ. నిజంగా ఇన్నాళ్ళకి అమ్మాయిలాగా నువ్వు తగిలావు. అలానే ఉన్నావు, ప్రామిస్. నీ హర్రర్ స్టోరీలు అంటే ఇష్టం కదా, అది జరిగింది చెప్తున్నా నిజము. నేను నైట్ కల్లోకి వచ్చింది. రేపు ఫిబ్రవరి 13 కదా, పార్క్కి వెళ్ళు, నాలాంటి ఒక అమ్మాయి తగులుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అమ్మాయి నీతో? రాలా, నిన్న నైట్ చెప్పింది ఎర్లీ మార్నింగ్ వెళ్ళు అని. ఎర్లీ మార్నింగ్ కల వచ్చింది. నాకు ఎర్లీ మార్నింగ్ కల వచ్చింది. పార్క్కి వెళ్ళు, ఎల్లో డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి కూర్చో ఉంటది, అమ్మాయికి చాక్లెట్ ఇవ్వు, అన్ని మన జ్ఞాపకాలు గుర్తొస్తాయి, ఆ అమ్మాయిలో నేను ఉన్నాను అన్నది. ఏం జ్ఞాపకాలు ఉన్నాయేంటి? మా ఇద్దరివి చిన్నప్పుడు. చిన్నప్పుడు అలా ఏం తూనీగలు పట్టుకోలేదు. నువ్వు కాదది, నీలో అది ఉంది. ఆ అమ్మాయి నాలో మేరీ ముందు. మేరీ చెప్పు, మీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నారు? మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు. సరే నేను వెళ్తాను. హలో, ప్లీజ్ కూర్చో. మాట్లాడుతున్నా కదా, మంచిగా డిస్టర్బ్ చేయలేదు కదా. చాక్లెట్ కూడా ఇచ్చినా కదా. ఇచ్చావలేవయ్యా బాబు చాక్లెట్. ఎంత ఇది చెప్పు? వద్దులే ఉన్నిలే. అది కాదు, నిజంగా మేరీ స్టోరీ నిజము. చిన్నప్పుడు చచ్చిపోయింది. సరే నమ్ముతానులే. ఇప్పుడు నీలో ఉంది. నిజం చెప్పు, నువ్వు సింగిలా? నేను ట్రై చేసుకుంటా. నువ్వు పడద్దు, నేను ట్రై చేసుకుంటా. నువ్వు పడద్దు, నేను ట్రై చేసుకుంటా. అస్సలు పడద్దు. రోజు ట్రై చేసుకుంటా, నువ్వు అసలు పడద్దు ప్లీజ్. ట్రై చేసి ఏం చేస్తా అంటే రోజు ట్రై చేస్తా. ఈ రోజు చాక్లెట్ ఇచ్చో, రేపు ఏం తీసుకొస్తా? ఫ్లవర్ ఇస్తా, ఎల్లుండి జుమ్కీలు ఇస్తా. ఉన్నాయి ఆల్రెడీ మంచివి. ఇంకో జత కొనిస్తా. తర్వాత ఇంకో రోజు డ్రెస్ ఇస్తా. ఇంకో రోజు చిన్న ఫోన్ ఇస్తా. తర్వాత నన్ను మోసం చేసి ఏరే వంతా తెగేస్తారు. బేబీ సినిమా.
ఇదిగో అందుకే అంటున్నాను, అమ్మాయిలు మోసం చేసేస్తారని మీరు ఏడుస్తారు కాబట్టి వద్దంటున్నాను నేను. ఎందుకంటే ఫస్టే సెట్ అవుదని చెప్తున్నప్పుడు వదిలేయాలి, అంతేగాని రోజు ఇస్తా, డ్రెస్ ఇస్తా, జుంకా ఇస్తా, ఎంత క్యూట్ మాట్లాడుతున్నావు తెలుసా, నాకు ఇక్కడ ముద్దు పెట్టేయాలని ఉంది. అమ్మో వద్దులే అమ్మా, ఏం పెట్టద్దులే. జియా చాలా బాగున్నావు జియా, నువ్వు మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇలాంటి మాట్లాడకుండా ఉన్నా అయితే సైలెంట్ కాదు, ఇలాంటి క్యూట్ అమ్మాయి అంటే రోజు చాలా బాగా చూసుకుంటా జియా నేను నా లైఫ్లో. తనకి ఏ ప్రాబ్లం రానివ్వను, ఎప్పుడు నవ్విస్తూ ఉంటా, ఎప్పుడు లైక్ తనకి ఏమి ఇష్టం అంటే అది చేస్తా, నిజంగా చేస్తా చేస్తా. ప్లీజ్. మే గుండెలు ఎందుకు మే, బేబీ సినిమాలో అమ్మాయి చెప్తుంది మే, కొట్టాలంటే గుండెల మీద మాకంటే గట్టి కూడా కొట్టలేడు రాని, అది నువ్వే చెప్. నేను ఇప్పుడు ఎక్కడ కొట్టాను? ఇక్కడ నుంచి దెంగే అన్నావు కదా మే, చాక్లెట్ ఇచ్చాను కనికరం కూడా లేకుండా. ఇదిగో నువ్వు ఇచ్చిన తొక్కలో చాక్లెట్కి ఏంటంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చెప్పాను కదా, ఇప్పుడు చెప్పిందంతా విన్నాను, నా క్వశ్చన్స్ నాకు ఉన్నాయి, నేను అడిగాను, నాకు క్లారిటీ వచ్చింది, నువ్వు చెప్పేదంతా సోదని చెప్పి ఫస్ట్ అందుకే వెళ్ళిపోన్నాను ఇక్కడ నుంచి. లవర్ లేడంటావు? లేడు. లవర్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతో సోది ఎందుకే పెడతాను ఇంతసేపు? నేను చక్కగా వాడితో ఎక్కడో దిక్కుకి వెళ్ళి ఎంజాయ్ చేస్తాను. కానీ ఎంజాయ్ తుప్పల్లో నిజం చెప్పు, నిజం చెప్పు. బోర్ కొడుతుందని వచ్చాను అబ్బాయి, ఏంటి ఇంట్లో బోర్ కొడుతుంది కూర్చొని కూర్చొని. నేను బోర్ కొడుతుందని వచ్చా, ఇద్దరికి బోర్ కొడుతుంది. సినిమాకి వెళ్దామా? నేనేరా ఎగ్జిబిషన్కి వెళ్దామా? పార్క్ వెళ్దామా? ఇది పార్కే, మీ ఇంట్లో వచ్చిందా నీకేమైనా? సరే ఓయోకి వెళ్దామా? నీకు బాబోయ్ ఎండ ఎక్కువ ఉంది కొంచెం. పర్లేదు, నాకు ఇక్కడే బాగుంది. నీకు ఎండ ఎక్కువ ఉంటే నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్తావు? నాకు లవర్ లేదు, నా పేరు జాన్వెస్లీ, నిజంగా ప్రేమగా క్యూట్ గా చూసుకుంటా. ఒక మంచి మాట చెప్పనా? ఆ చాక్లెట్ ఇవ్వ, మళ్ళీ ఇస్తా, మళ్ళీ ఇస్తా. జయా. ఏ జయా ఎవడ్రా? జియా. కాదు జియా, ప్లీజ్ 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 జియా. కాదు 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 జియా, ఐ లవ్ యూ జియా. అమ్మో ఇదిగో నాకు ఈ లవ్ గివ్ ఏమీ నచ్చో, వదిలేసాను. ఐ లవ్ యూ. ఫిబ్రవరి కదా, ఈ మంత్ లో ప్రేమించుకున్న వాళ్ళు విడిపోలేదంట. ఎవరు చెప్పారు? బుక్ లో చదివినా. ఏ బుక్? లవ్ బుక్. నువ్వు ఏ గ్రూప్ ఎందుకు చెప్పు? నేను వచ్చేసి బైపీసీ ఎంపీసీ కలిపి కొడితే ఎంబైపీసీ ఉంటది. అమ్మాయిలకి చాక్లెట్లు ఇచ్చేసి వాళ్ళతో రిటర్న్ గిఫ్ట్ పొందేద్దామని. ఏం రిటర్న్ గిఫ్ట్? నేనేం అడగాలి? ఎక్స్పెక్ట్ చేస్తావో అది. ఏం ఎక్స్పెక్ట్ చేసా? లవ్ ఎక్స్పెక్ట్ చేసా. నేనేమన్నా ఇంకా అదే లేకపోతే లవ్వే. ఇప్పుడు నువ్వు చెప్తావు ఇట్లా పట్టుకొని ఐ లవ్ యూ జియా అంటావు, నేనేమో పిచ్చిదానిలాగా తీసుకొని ఐ లవ్ యూ టూ జాన్ అని చెప్పాలా నీకు? చెప్పొద్దులే, డైరెక్ట్ చేద్దాం. ఏం చేస్తావు? ఏం కావాలి? నాకేమొద్దు. మరి ఏం చేస్తా అంటున్నావు? సరే ఐ లవ్ యూ యాక్సెప్ట్ చేయవా? చాక్లెట్ కావాలి నాకు, లవ్ ఏమొద్దు. సరే ఏంటి ఇప్పుడు పడతావా పడవా? రేపు ట్రై చేసుకోను మళ్ళా. ఫైనల్గా చెప్పు, రేపు ట్రై చేయమని ట్రై చేయొచ్చు. ఇల్లు నేను నీకు రేపు వస్తానని చెప్పాను ఏమైనాను? అంటే ఇప్పుడు నెంబర్ ఇస్తావు కదా నాకు. నేను ఎందుకు ఇస్తాను నెంబర్? ఇన్స్టాగ్రామ్ ఐడి అన్ని ఇస్తావు కదా. నీ ఫేస్ బాగుంది, కళ బాగుంది ఫేస్ లో. ఆవిడెవరు మళ్ళీ? నువ్వే. పల్లి ఇలా అంటే అది కూడా బాగుంది, నవ్వేది బాగుంది, అన్ని బాగున్నాయి. కాదు కాస్త పొట్టిగున్నావు, సెట్ కాదనుకో. అంటే యాక్చువల్గా నేను సరదాగా యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటా. అంటే ఇదంతా నిజం కాదు, సరదాగా ప్రాంక్ చేద్దామని. ప్రాంక్ చేద్దామని కెమెరా ఉంది అక్కడ. కెమెరా ఉంది, ఏం కాదు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, నో ప్రాబ్లం. యూట్యూబ్ లో పెడతా, ఏం కాదు. ఏం అవసరం లేదమ్మా, నన్ను ఇంకా ఇంకేం ఉండదు. నువ్వు పార్క్ వెళ్ళి పీకే వియా అంటే ఫస్ట్ కెమెరా ఎక్కడ పెట్టు? కెమెరా ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టానేటి ఏటి చెప్పు ఫస్ట్, నాకు కోపం వస్తుంది. ఎక్కడ పెట్టావు? ఇటు సైడ్ ఒక అబ్బాయి ఉన్నాడు తుప్పల్లో, ఆడ కూర్చొని వాడు ఆడ తిరిగి ఉన్నాడు. ఆ నుంచి అట్లా కెమెరా ఉంది, రికార్డ్ అవుతుంది.
ఇది యూట్యూబ్లో వస్తుంది. అంటే ఇది నిజం కాదు. నిజమే, అందంగా ఉన్నావు నీకే. నేను అన్న అబద్ధాలు చెప్పి ఇప్పటిదా కూర్చొని సోది పెట్టి నాతో ఇప్పుడు ప్రాంక్ వీడియో అంటున్నావా? నువ్వు కనుక ఇది అప్లోడ్ చేస్తే చెప్తున్నా అస్సలు బాగోదు, ఉంటాను. హలో ప్లీజ్ ప్లీజ్. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అమ్మాయిని పోయి ఒప్పించాలి, ఇప్పుడు అప్లోడ్ చేయాలి వీడియోని. హలో జియా, నేను జాన్ వెస్లీ.